హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ అండి. చూడండి స్వామి, ఈ టైంలో కూడా నల్లులు అన్ని జ్యూసెస్ లెక్క పిలుచుకొని, కానీ ఈ తోట చూడండి మంచి కాప్ సెట్టింగ్ అయింది. ఎలాంటి వెరైటీ వేసుకున్నారో, అలాంటి ఎలాంటి మందు స్ప్రే చేశారో రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. నమస్తే స్వామి. నమస్తే సార్. పేరు నాగేష్. నాగేష్. ఏ ఊరు ఇది మంది? తవరతండ. తాగేతండ. మండలం ఏమొస్తుంది? టేకులపల్లి. డిస్టిక్ ఏమొస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం. ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి? 4 ఎకరాలు మిర్చి సాగు. ఈ టైంలో తోటలన్నీ నల్లిలతో ఎర్ర నల్లితో జ్యూసెస్ పీసేసి, అలాగనే కాప్ సెట్టింగ్ లేకుండా పూత రాలిపోవడం, అంతా బరికలు అయిపోయినాయి, అన్ని ఎర్ర బారిపోయినాయి. కానీ మీ తోట చూస్తే చాలా షైనింగ్ ఉంది, కాప్ మీద ఉంది, ఇంకో కాప్ కింద కాప్ సెట్ అయింది, అలాగనే పైన కూడా ఇంకో కాప్ సెట్టింగ్ కొరకు ఉంది. ఎలాంటి వెరైటీలు వేసుకున్నారు మీరు? ఆరాధ్య 2 వేసామండి. ఆరాధ్య 2 వెరైటీ వేసుకున్నారు. డైనస్టిక్ కంపెనీ ఆరాధ్య 2 వెరైటీ వేసుకున్నారు. 4 ఎకరాలు మొత్తం అదే వేసుకున్నారు. 2 ఎకరాలు వేసాము, 2 ఎకరాలు వేరే వేసుకున్నారు. అయితే మీరు వేసుకున్న వెరైటీలో ఈ వెరైటీ ఎలా ఉంది అనిపిస్తుంది? వాటి కింద కొంచెం పోలిస్తే బాగుంది. రకము, సన్న రకం. ఓకే. ఎన్ని ఎకరాలు గంటకి ఎకరాలకు ఎన్ని గంటలు రావచ్చు? ప్రజెంట్ ఒక 25 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాప్ సెట్టింగ్. ఓకే. ఇప్పుడు ఈ కాపు ఇలా సెట్ అవడానికి, ఇలా షైనింగ్ ఉండడానికి, అలాగే నల్లిలు లేకుండా, జ్యూసెస్ పీల్చకుండా బాగుంది, మంచిగా. ఏ మందు స్ప్రే చేశారు ఒకసారి చూపించండి. గాండివా చూడండి. ఏది ఒకసారి చూపించండి. గాండివా చోటు. ఇది ఎవరిది? గాండివా చోటు, టీలేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు. అలాగనే గాండివా, ఈ 2 మందు స్ప్రే చేశారు. ఈ 2 మందు స్ప్రే ఎలా పని చేసింది మీకు? మంచిగా వచ్చింది. నల్లి అనేది లేదు, అసలు లేదు, ముడత లేదు, ఫ్లవరింగ్ బాగుంది. పూతల పురుగు కూడా లేదు. ఇప్పటికే ఫ్లవరింగ్ కూడా వచ్చింది, మస్తు ఫ్లవరింగ్ వచ్చింది. అసలు నల్లి చూద్దామని లేదు ఎక్కడ. లేదు. అవును. ఒకేసారి స్ప్రే చేశారు? ఎన్నిసారి స్ప్రే చేశారు? ఒకసారి చేశాను. ఒకసారి చేశారు, తెప్పించాను. ఇప్పుడు ఏది అది ఒకసారి చూపించండి. మళ్ళీ తెచ్చారా? మళ్ళీ తెచ్చాను. ఎన్ని ఎకరాలు చేశారు? 2 ఎకరాలు. 2 ఎకరాలకి అంటే మీరు డోసు 2 తీసుకొచ్చారు కదా? 2 ఎకరాలు అంటే 4 స్టీల్ పంపు కొడితే 4 ఎకరాలు. పెద్ద పంపుతో కొడతారా? అంటే 2 ఎకరాల డోసు 4 ఎకరాలు కొట్టవచ్చు. చోటు, అలానే టీలేజ్ ఆర్గానిక్ కంపెనీలో చోటు, అలాగే గాండివా, ఈ 2 అంటే రెండోసారి స్ప్రే చేయడానికి రిజల్ట్ బాగుంది కాబట్టి. అవును. ఓకే. దీనికి తోట రైతులు అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా, బ్రహ్మాండంగా. అయితే దీనివల్ల పూతల పురుగు పోయింది, అలాగే ఎర్ర నల్లి పోయింది, అలాగే ఇస్త్రీ చేసినట్టు చేసి పూత రావడానికి బాగా పనిచేసింది. గ్రోతింగ్ వచ్చింది. సెకండ్ స్టెప్పింగ్ దాని వల్ల వచ్చింది. ఇది దానివల్ల వచ్చింది. స్టెప్ కిందనే ఉంది. ఒక జానెడ్ ఎదిగింది. దానివల్ల జానెడ్ ఎదుగుదల వచ్చింది, అలాగే గ్రోతింగ్ వచ్చింది. మంచి ఫ్లవరింగ్ ఉంది చాలా. దీనికైతే తోట రైతులు అయితే యూజ్. మీరు రెండోసారి కూడా తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు కదా, ఒకసారి స్ప్రే చేస్తే పని చేయదా? రిజల్ట్ బాగుంది. చేసింది రిజల్ట్ బాగుంది కాబట్టి రెండోసారి కొట్టడం తెచ్చాను. వేరే మందు స్ప్రే కంటే దీని రిజల్ట్ బాగా అనిపించింది కాబట్టి దీనికి కొట్టడం బెటర్ కదా. అవును. తెలియదని కొట్టడం కన్నా అందుకనే స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది దీనివల్ల గాండియా వల్ల ఎర్ర నల్లిపోతుంది, బ్లాక్ టిప్స్ పోతుంది, అలాగనే గోధుమ కలర్ వెనక ఆకు బాగా గోధుమ కలర్ అయిపోతుంది అండి. దాన్ని కూడా రెడ్ మైట్స్ ఉంది కూడా క్లియర్ చేసి మంచిగా ఇస్త్రీ చేసినట్టు గ్రోతింగ్ వస్తుంది. ఇప్పుడు పూత కూడా వస్తుంది. వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా కాప్ రూపంలో సెట్ అయిపోయి మంచి కాప్ సెట్టింగ్ రూపంలో అవుతుంది. సో బాయ్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.